తునక అనగా యోసేపు వంశస్థులైన వారి తోటి వారికి ఇశ్రాయేలు వారిదనియు వ్రాయము. అప్పుడు అది ఏక తునకనట్లు ఒకదానితో ఒకటి జోడించుము. అవి నీ చేతిలో ఒకటే తునక ఎగును. ఇందులకు తాత్పర్యము మాకు తెలియచెప్పవా అని నీ జనులను అడుగగా, ఆ రెండు తునకలను వారి సమక్షము నీవు చేతపట్టుకొని వారితో ఇట్లనము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునక మీద ఇశ్రాయేలు అందరి పేర్లు వారి తోటి వారి పేర్లను నేను ఉంచుతునో, యోసేపు అను ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకొని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకలు చేసేదను. ఇట్లుండగా వారికి ఇలాగ చెప్పుము, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ అన్యజనుల్లో ఇశ్రాయేలు చెదిరిపోయారో ఆయా అన్యజనుల నుండి వారు రక్షించి వారు ఎచ్చటెచ్చట ఉన్నారో అచ్చట నుండి వారి సమకూర్చి వారి స్వదేశములతో తీసుకుని తోడుకుని వచ్చి వారికి మీదట ఎన్నటికి రెండు జనములుగా రెండు రాజ్యములుగా ఉండకున్నట్లు ఆ దేశం ఇశ్రాయేలు పర్వతముల మీద వారిని ఏకజనముగా చేసి అందరినీ ఒక రాజునే నియమింతును. తమ విగ్రహముల వలన గాని తాము చేసి ఉన్న ఏ క్రియల వలన గాని ఈ అతిక్రమ క్రియల వలన గాని వారి మీదట తమను అపవిత్రపరుచుతారు. తాము నివసించిన చోట్లన్నిటిలో వారు మానక పాపములు ఇక చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రపరచదను. అప్పుడు వారు నా జనులగుదురు, నేను వారి దేవుడినైనను, నా సేవకుడైన దావీదు వారికి రాజును. అందరికీ కాపురి ఒక్కడేను. వారు నా విధులను అనుసరించురు, నా కట్టడలను గైకొని అనుసరించుదురు. మీ పితరులు నివసించినట్లు నా సేవకుని యాకోబునకు నిత్య దేశంలో వారు నివసించురు. వారి పిల్లలను వారి పిల్లల పిల్లలను అక్కడ నిత్యము నివసించురు. నా సేవకుని దావీదు ఎల్లకాలము వారికి అధిపతి అయి ఉన్నను. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసిదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉన్నను. నేను వారిని స్వస్థపరచదను, వారిని విస్తరింప చేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచదను. నా మందిరము వారికి పైగా ఉండును. నేను వారి దేవుడినైందును, వారు నా జనులైందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలం నిత్యం ఉండుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడని పరిశుద్ధపరచువాడని అన్ని జనులు తెలుసుకుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవా హెస్కేలు అనే ప్రవక్తకు ప్రత్యక్షమై ఈ మాటలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు. 1 నుంచి 14 వచనాలు ఆయన ఆ లోయలో ఎండిపోయిన ఎముకల గురించి దర్శనమిచ్చి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 15 నుంచి మనం చూస్తే, ఇశ్రాయేలును ఏకము చేస్తానేను, ఇశ్రాయేలును సమకూరుస్తానేను, ఇశ్రాయేలు పట్ల తన ప్రేమను దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, మొట్టమొదటి పాయింట్ ఏంటంటే నేను చెప్పేది, ఒకటి, 2 తునకలుగా ఉన్న కర్రను ఏక తునకగా చేసేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి, 2 తునకలుగా ఉన్న ఆ యొక్క కర్రను చెప్పండి, మీరు చెప్పండి, ఒకటిగా చేయవాడు. హల్లెలూయా. అంటే విడిపోయిన వాటిని, పడిపోయిన వాటిని, చెదిరిపోయిన వాటిని ఆయన ఏకము చేసేవాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనల్ని విడగొట్టేవాడు కాదు. ఇశ్రాయేలు దేవుని యొక్క కృపను బట్టి న్యాయాధిపతుల కాలంలో చాలా సస్యశ్యామలముగా ఉంటా ఉండేవాడు. తర్వాత వారు రాజు కావాలి అని చెప్పి వారు ఆశించినప్పుడు దేవుడు వారికి రాజును దయచేశారు. దావీదు, సౌలు, సొలొమోను ఈ కాలంలో ఏకరాజ్యముగా ఉండేది. ఆ తర్వాత జెరోబాము కాలంలో ఈ యొక్క ఇశ్రాయేలు రాజ్యము 2గా విడిపోయింది. ఎలా విడిపోయింది చెప్పండి?
రెండుగా విడిపోయింది. వారి యొక్క అసమర్థతను బట్టి, వారి అపవిత్రతను బట్టి, వారు చేసిన యొక్క చెడ్డ కార్యాలను బట్టి, హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆ యొక్క రాజ్యం ఒకటిగా ఉన్న రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యం అని చెప్పండి, ఇశ్రాయేలు రాజ్యం అని చెప్పి 10 గోత్రాల వారు ఒక రాజ్యం గాను, 2 గోత్రాల వారు ఒక రాజ్యం గాను విడిపోయారు. స్తోత్రం, హల్లెలూయా. అతను విడిపోయిన తర్వాత బలహీనలు అయిపోయారు. విడిపోతే బలమా, ఐక్యంగా ఉంటే బలమండి? ఇది కూడా అర్థం కాదు మీకు. నాపై దృష్టి పెట్టండి బాగా. విడిపోతే బలమా, కలిసి ఉంటే బలమా? కలిసి ఉంటే చెప్పండి, కలిసి ఉంటే కలదు సుఖము. స్తోత్రం, హల్లెలూయా. సహోదరులు ఐక్యత కలిగి ఉంటా ఎంత మేలు, ఎంత మనోహరం. దుష్టుడు అంటే ఐక్యముగా ఉండటానికి ఇష్టపడు, కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడు, ఏదో పెడతాడు. స్తోత్రం, హల్లెలూయా. గర్వమనో, అహంకారమనో, ఈగోస్ అన్నాడు. ఇప్పుడు ఏంటి చెప్పండి అమ్మా, ఈగోస్. మనమేం తక్కువ అసలు ఏంటి? వాళ్ళకన్నా మనం తక్కువ ఉంటే కదా మనము చెప్పండి, మనకున్న దాంట్లో మనం బ్రహ్మాండం ఉందామని చెప్పి అనుకుంటా ఉంటారు. నేను అంటాను, నీకు కలిగితే పెట్టు, లేకపోతే మౌనంగా ఉండు. స్తోత్రం, హల్లెలూయా. ఈగోలు పెంచుకోమాక. అది మన యొక్క చెప్పండి, మన పతనం అవుతాము, మనము పాడవుతాము, మన యొక్క కుటుంబము పాడైంది. కాబట్టి ఇశ్రాయేలు సమాధానకర్త అయిన ఆ యొక్క సొలొమోను రాజు కాలంలో చాలా చక్కగా ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అర్థం సొలొమోను అని చెప్పండి, సమాధానం అని చెప్పి అర్థం. ఆయన కాలం వరకు బాగున్నారు. ఆయన తర్వాత రాజ్యం అయినది రెండుగా విడిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఎప్పుడైతే చీలిపోయిందో వారికి బలహీనమైపోయి అశ్షూరీయులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఇశ్రాయేలు తీసుకెళ్ళిపోయారు మొట్టమొదటిగా. ఆ తర్వాత బబులోనులు వచ్చి యూదావారు చెరగా తీసుకెళ్ళిపోయారు. కాబట్టి ఐక్యముగా కలిసి మీ కుటుంబాలతో ఉంటే మీకు దీవెన. ఐక్యముగా మీ కుటుంబాలను ప్రేమించుకుంటా ఉంటే మీకు ఆశీర్వాదం. ఐక్యముగా కలిసి ఉంటే మీకు దీవెన. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చూశాడు, వారు బలహీనలు అయిపోయారు కాబట్టి శత్రువు వచ్చి వారిని చెప్పండి చెరక తీసుకెళ్ళిపోయారు. వారు పట్టుకెళ్ళిపోయారు వారిని. అన్నాడు యెహెజ్కేలు అంటా ఉన్నాడు, చెరలో ఉన్నారు వారు. అయితే యెహెజ్కేలు, నీవు 2 తునకలు తీసుకో. ఒకటేమో ఇశ్రాయేలు తునక, రెండోది చెప్పండి యూదావారి తునక. స్తోత్రం, హల్లెలూయా. ఈ 2 తునకలు కలుస్తాయా చెప్పండి? కలవు. హల్లెలూయా. వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళలో విభేదాలు వచ్చినాయి, వీళ్ళలో సమస్యలు వచ్చినాయి. నువ్వేంటంటే పడుకుంటా ఉన్నారు. వీళ్ళు కలిసే మార్గం ఏమాత్రం కూడా లేదు. ఈ 2 తునకలు కూడా. కానీ దేవుని చేతుల్లో ఆ 2 తునకలు పెడితే స్తోత్రం, హల్లెలూయా, ఆ 2 తునకలు కూడా ఏకము చేసే సామర్థ్యము మన దేవునికి ఉంటా ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చదవడం లేక మనం చూస్తే చూడండి, ఆ యొక్క చూడండి మనం చూస్తే అప్పుడు అది ఏకమైన తునక అయినట్లు ఒకదానిలో ఒకటి జోడించము. అవి నీ చేతుల్లో ఒకటే తునకగును. ఇందులకు తాత్పర్యము మీకు తెలియచేస్తుందేమనగా, అవి నీ జనులు నిన్నడుగుగా ఆ 2 తునకలను వారి సమక్షమున నీవు చేత పట్టుకుని వారితో ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎఫ్రాయిము చేతిలో ఉన్న తునక అనగా ఏ తునకను ఇశ్రాయేలందరి పేర్లు వారితోటి వారి పేర్లను నేను ఉంచుతున్నాను, యోసేపు అనే తునకను, ఆ తునకను యూదా వారి తునకను నేను పట్టుకుని ఒకటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా చేసిదను. హల్లెలూయా.
నా చేతిలో ఏకమైన తునకగా దాన్ని చేసేదను. హల్లెలూయా. దేవుని చేతిలో నువ్వు పడితే ఏక తునకగా మారిపోతావు. హల్లెలూయా. ఇశ్రాయేలు వారి తునక, యూదా వారి తునక రెండు తీసుకుని దేవుని చేతిలో పెడితే నేను ఏక తునకగా దాన్ని నేను చేస్తా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చాలా మంది కూడా ఏకముగా ఉండడానికి ఇష్టపడట్లేదు. వారు విడిగా ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. అంటాను భార్య భర్త కూడా చాలా మంది కూడా ఏకత్వముగా ఉండదు. నీ దారి గోదారి, నా దారి, చెప్పండి అమ్మా, రహదారి అంటారు. నీ దారి వేరు, నా దారి వేరు. నీ పనులు వేరు, నా పనులు వేరు. నీ ప్రవర్తన వేరు, నా ప్రవర్తన వేరు. నీ కుటుంబం వేరు, నా కుటుంబం వేరు. ఇద్దరు కూడా రెండు తునకగా మారిపోతా ఉన్నారు. ఇద్దరు కూడా రెండుగా అయిపోతా ఉన్నారు. ఒకరితో ఒకరు ఏకీభవించకుండా వారు రెండు తునకలుగా ఉంటా ఉన్నారు. అంటున్నాను, మీ ఇద్దరు కలిసి దేవుని చేతిలో విడాలా. హల్లెలూయా. మీ ఇద్దరు కలిసి దేవుని వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని చదవాలి. చదివితే ఇద్దరిని ఏకము చేసే సామర్థ్యము మన దేవునికి ఉంటా ఉంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఆయన ఎంత ప్రేమమయుడు. ఆయన నువ్వు ఎటువంటి వాడైనా సరే మనల్ని ఆయన ఏకము చేసేవాడు. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఇద్దరు భార్య భర్తలు వెరైటీగా ఉంటారు. ఇద్దరు కలిసి ఎత్తరంటే వాళ్ళ తప్పు వాళ్ళున్నా సరే ఎదుటి వాళ్ళు పడిపోతారు. సరే, అలా తప్పు మనలో ఉండి ఎదుటి వాళ్ళని పడకూడదు, నష్టపోతారు ఇద్దరు కూడా. స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది భార్య భర్తలు ఏమో ఇద్దరు ఒక ఇంట్లో ఉన్న పడతారికి, కొంతమంది భార్య భర్తలు ఎలా ఉంటారంటే తప్పు వాళ్ళ వైపు ఉన్నా సరే వెళ్ళిపోయి ఎదుటి వాళ్ళు పడిపోతారు. వీళ్ళు వెరైటీ. ఇలా కూడా చేయకూడదు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సరే, ఎలాగంటే ఒకే ఇంట్లో ఉంటున్నా అత్త కోడలు పడుద్దామా, నా మాట వింటరే చెప్పబడుద్దా? అదో తునక, చెప్పండి, ఇదో తునక. స్తోత్రం. హల్లెలూయా. మాది భీమవరం అయితే మీది వ్యామవరం అంటారు అన్నమాట. మా ఊరు వేరు, మీ ఊరు వేరు. ఈ తునకలు రెండు కలవు. స్తోత్రం. హల్లెలూయా. మన వైజాగ్ లో ఈ రెండు తునకలు కలిసి ఏం చేసి తెలుసా ఏంటి, ఈ కోడలకు ప్రేమ ఎక్కువైపోయింది. ప్రేమ ఎక్కువైపోయింది. ఆ పిల్లలతో పాటు మనం దాగుడు మూతలు ఆడదామా అందంట కోడలు. ఎవరిని? అత్తగా. అంతకుముందు పడేది కదా అత్తతోటి. ఈ అత్త అనుకుంది, అబ్బా నా కోడలు ఎంత ప్రేమ వచ్చిందిరా బాబు, దాగుడు మూతలు ఆడదాం అంటున్నాను అంటుంది అని చెప్పి పిల్లలతో పాటు కలిసి దాగుడు మూతలు ఆడటం ప్రారంభించింది. దాగుడు మూత కదా మరి అత్తకి ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళగంటలు కట్టేసేయాలి. కళ్ళగంటలు కట్టేసింది శుభ్రంగా. చేతుల్లో కూర్చోబెట్టింది. రెండు చేతులు వెనక పెట్టేసింది, కట్టిపడేసింది చేతికి. జాగ్రత్త సుమి అత్తలు. హల్లెలూయా. రెండు చేతులు కట్టిపడేసింది. కట్టిపడేయగానే ఇదేంటమ్మా ఎలా కట్టింది? ఇదొక రకమైన ఆట ఉంది. ఏమన్నా చెప్పండి? ఇదో రకమైన ఆట ఉంది. పోనీ ఇదో రకమైన ఆట అనుకున్నామా? కాలు కట్టేసింది, అలా పారిపోద్దని చెప్పి పెట్రోల్ పోసేస్తా ఉంది. ఏం పోస్తుందమ్మా? పెట్రోల్ పోసేస్తా ఉంది. ఈ కడదంతానికి ఎక్కడుందా ఆమె? దేవుడి దగ్గర ఉన్న దీపం బుడ్డి తీసుకొచ్చి ఏంటి ఆ అత్త మీద వేసేసిందంట. ఎవరి మీద వేసిందమ్మా? అత్త మీద వేస్తే ఆమె సజీవ దహనం అయిపోయింది. ఏ దహనం అయిందమ్మా? సజీవ దహనం అయిపోయింది. అయిపోతే ఈ యాక్టర్ అమ్మ, భలే యాక్టర్ అమ్మ, అమ్మో అమ్మో మా అత్తగా చచ్చిపోతుంది అమ్మో అమ్మో అని చెప్పి జనాలకు చెప్తే వాళ్ళు వచ్చి మొత్తం మంటలాపిలో కూడా చచ్చిపోయిందా. సరే, ఇన్వెస్టిగేషన్ చేయగా ఆమెను చంపింది ఎవరండి? కోడలే. అడ్డుగా ఉందని నీకు అడ్డా. గమనించాలి, ఈ రెండు తునకలు కలవట్ల.
ఈ రెండు తునకలకి ఐక్యత రావట్లా. ఈ రెండు తునకలు ప్రేమగా ఉన్నట్లా. ఈ రెండు తునకల్లో సమస్యలు వస్తా ఉన్నాయి, చంపుకునే సమస్యలా వస్తా ఉన్నాయి. అంటాను, మీ ఇద్దరు దేవుని చేతిలో పడాలా. హల్లెలూయా. నువ్వు చెప్పాలి హల్లెలూయా. అత్త పడాలి దేవుని చేతిలో, చెప్పండి, కోరలే పడాలి. దేవుని సంగమా, ఈ రెండు తునకలు కూడా దేవుని చేతిలోకి వస్తే దేవుడు మీ కుటుంబాన్ని కట్టేవాడుగా ఉంటారు. దేవుని జీవితాన్ని ఏకము చేసేవాడుగా ఉంటా ఉన్నారు. మీ జీవితంలో మేలు దయచేసేవాడుగా ఉంటా ఉన్నారు. సమస్యలతోను, ఇబ్బందులతోను, జ్ఞానంతోను తొలగైపోయి మీరు వేరైపోతా ఉంటే, కుటుంబం పాడైపోతా ఉంటే, ఎవరికి నష్టం జ్ఞాపకం చేసుకుని దేవా నీ చేతిలో పడతాయ్యా, నీ చేతిలో ఉంటాయని చెప్పి దేవుని చేతిలో పడితే దేవుడు నిన్ను ఏకము చేస్తాడు. హల్లెలూయా. మీ కుటుంబాన్ని ఆశ్రయించేవాడుగా ఉంటా ఉన్నారు. దేవుని వాక్యం లేక, దేవునికి సమర్పించుకోక తునాతులు అయిపోయి జీవితాలు పాడైపోతా ఉన్నాయి. భార్యాభర్తలు పాడైపోతా ఉన్నారు, అత్తాకోలు పాడైపోతా ఉన్నారు, నేను మావాళ్ళు పాడైపోతా ఉన్నారు, నీ తండ్రి కొడుకు పాడైపోతా ఉన్నారు. ఇలా కారణమైతే దేవుని చేతిలో పడట్లా. హల్లెలూయా. మేము వేరు, మా లైఫ్ స్టైల్ వేరు, మా జీవితం వేరు, మేము ఎలాగే ఉంటామని చెప్పి వారు ఇష్టానుసారంగా ఉండటం వల్ల జీవితాలు తునకలు అయిపోతా ఉన్నాయి. హల్లెలూయా. పాడైపోయిన తునకలను దేవుడు రెండుగా చేసి తన చేతిలో పెడితే అన్నాడు, నేను వారిని ఏకము చేస్తాను. హల్లెలూయా. ఎవరైనా సరే దేవుని చేతిలో పడాలి. ఇశ్రాయేలుకి సమరయులు అంటే వాళ్ళకి ఇష్టం ఉంది. అసలు ఇశ్రాయేలు అంటారు, మేము చాలా గొప్పవారు, మేము యోధులన్నీ, ప్రతిష్ఠిత జనాంగం, మేము సమరయులతో సహవాసము చేయమని చెప్పి వారు అంటారు. వారిని ఆవిడ దూరంలో పెడతారు. వారు తీసుకెళ్ళి వాళ్ళ మార్గము గుండా కూడా ప్రయాణం చేయాలి యూదులు. వాళ్ళు అలా తిరిగి వాళ్ళ ఊరు, ఇప్పుడు ఉందనుకోండి, ఊరికి బైపాస్ ఉంటుంది. ఏం చెప్పండి అమ్మా, బైపాస్లు ఎక్కువైపోయింది ఇప్పుడు మనకి. ఊరికి దూరంగా అలా ఊర్లో టచ్ కాకుండా అలా ఉంటాయి అన్నమాట, బైపాస్ ఉంటాయి. అలా బైపాస్ అంటే ఊళ్ళో నుంచి వెళ్లకుండా యూదులు అలా తిరిగి వారు వెళ్ళేవారు. వాళ్ళు అసలు ఇష్టపడేవారు కాదు. కానీ యేసు ప్రభు వారు వచ్చారు. నేను స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చి సమరయ ఆ పట్టణానికి వెళ్ళాడు. అక్కడ బావి దగ్గర ఆయన ఉంచున్నాడు. అప్పుడు సమరయ స్త్రీ అక్కడికి వచ్చి మధ్యాహ్నం వేళ ఆమె నీళ్ళు చేదుకుంటామంటే ఆయన అన్నాడు, అమ్మా నాకు కూడా కొద్దిగా నీళ్ళు ఇస్తావా తాగటానికి అన్నాడు. యూదుల వేషం లేదు కాబట్టి యూదుల యొక్క వారిని చూడగానే యూదుల నుంచి గుర్తుపడతారు. యా మేము సమరయులము, నీవు యూదులవు. స్తోత్రం. హల్లెలూయా. మేము ఇచ్చే నీళ్లు మీరు తాగరు, కాబట్టి నన్ను ఎలా అడుగుతున్నావు నీవు అని చెప్పాను. నిన్ను అడిగే వారు ఎవరో నీకు తెలిస్తే నీ గుండెలు పగిలిపోతాయమ్మా అన్నాడు. హల్లెలూయా. అంటే నీవిచ్చే నీళ్ళు త్రాగువాడు మరలా దాహం ఉంటాడు, కానీ నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎన్నడూ దప్పికున్నాడు. హల్లెలూయా. అయితే ఆ నీళ్ళు కావాలి అని చెప్పాలి. అయితే నీ భర్తను తీసుకురా అని చెప్పన్నాడు ఆయన. అంటే ఆమె సంశయిస్తాను, హల్లెలూయా, నాకు భర్త లేడయ్యా అని చెప్పాను. ఆమె అంది, ఆయన అన్నాడు, నీవు నిజమే చెప్పింది, ఇప్పుడు నా ఈ భర్త నీవాడు కాడు. అప్పుడు ఆమె అంది, కుండ విడిచిపెట్టి, నేను చేసినవన్నీ కూడా నాతో చెప్పిన ఈ మెస్సయ్యను మీరు చూడండి. హల్లెలూయా. ఈ తునక ఆ తునక చెప్పండి మీకు అర్థం కాదని చెప్పిన సందేశం. ఈ తునక ఆ తునక భలేటోళ్ళే మీరు అందరూ. ఈ తునక ఆ తునక ఏకమవు. స్తోత్రం. హల్లెలూయా. కారణంగా యేసయ్యా నీవు నాకు దాహాన్ని నీళ్ళమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ తునక ఈ తునకను ఏకము చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాడు రక్షణలోనే చేస్తా ఉన్నాడు.
వారిని ప్రేమిస్తా ఉన్నాడు ఆయన, వారిని చేర్చుకుంటా ఉన్నాడు ఆయన యేసయ్య. హల్లెలూయా. దేవుని సంగమా, మీ కులం వేరు, మా కులం వేరు, మీ మతం వేరు, మా మతం వేరు, మీ ఆచారం వేరు, మా ఆచారం వేరు. చాలా మంది ఇలాంటి వేరు చేస్తా ఉన్నారు. కానీ యేసయ్యని హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఎవరైనా సరే, హల్లెలూయా, నీ మతం కానీ, నీ కులం కానీ, నీ జీవితం కానీ ఆ ఏ మతం కాదు, ఆయన నిన్ను ఏకము చేసేవాడు దేవునితోటి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకటే చేసేవాడు ఆయన నిన్ను. నా భార్య నా మాట వింటలేదండి, నా భర్త నా మాట వింటలేదండి, నా కొడుకు నా మాట వింటలేదండి, నా కుమార్తె నా మాట వింటలేదని చెప్పి, నా కోరు నా మాట చెప్పి చాలా మంది బలపడుతూ ఉంటారు. అందరూ కొనైపోతుంటే అందరూ యేసుని చేర్చుకుంటే నీ హృదయంలో, యేసుని కలిగితే నీ జీవితంలో మీ అంత అందరూ కూడా ఏకతులుగా మారిపోతారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏకతులుగా దేవుడు చేసేవాడు. సమరయులు ఏంటి, ఇప్పుడు వాళ్ళకు రక్షణ భాగ్యం ఇచ్చారు దేవుడు. యేసు ప్రభు వారు ఆయన మనందరి కొరకు ఆయన మరణించారు. హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభువా, కొందరికే ప్రభువా? చెప్పండి అమ్మా. అందరికీ ప్రభు ఆయన. అందరి కొరకే రక్షణ భాగ్యం దయచేశాడు, అందరికొకే విమోచన దయచేశాడు, అందరికొకే ప్రాణం పెట్టాడు. యూదుల కొరకు, మన కొరకు, అన్యుల కొరకు, సమరయుల కొరకు అందరికొకే ప్రాణం పెట్టి అందరూ ఏకము చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు మా దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉండి ఇంకా నువ్వు విభేదాలతో ఉంటున్నావా? ఇంకా నువ్వు ఈగోలతో ఉంటున్నావా? ఇంకా నువ్వు అహంకారంతో ఉంటున్నావా? ఇంకా నువ్వు గర్వంతో ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఏకతులుగా చేసేవాడు. నేను ఒక్కొక్కసారి కోపడతానేమో కానీ నాకు చాలా ప్రేమ అందరంటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరంటే ప్రేమ నాకు. ఆ ప్రేమ ఇచ్చిన వాడు మన ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కోపడ్డానంటే మేము ప్రేమనట్టే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని సంగమా, మనము ఆ దేవుని ప్రేమను కలిగి ఉండే వారముగా ఉండాలి. ఆ దేవుని ప్రేమ ఎదగాలి. తునకలైపోయి నీ కుటుంబాన్ని బాగు చేసుకోవాలి, వేరుగా ఉన్న బాధను బాగు చేసుకోవాలి, భక్తులు బాగు చేసుకోవాలి, నీ బిడ్డలు బాగు చేసుకోవాలంటే ఒకటే మార్గము, ప్రార్థన నీ కుటుంబాన్ని ఏకము చేస్తుంది. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ప్రార్థన నీ కుటుంబాన్ని చేసి చెప్పండి అమ్మా, చెప్పాలి, ఏకము చేస్తుండే. ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 1 నుంచి మనము కొన్ని విషయాలు చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలించినట్లు దానిలో పనికి రాని తీగలను తీసివేయండి. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులైనారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచి. తీగ ద్రాక్ష నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరిని నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉన్నాయన్నా చెప్పండి, వాడు తీగ వలె బయట నిలిచి ఉన్నాయన్నా వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవు. మనుషులకి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతులను కాలిపోవు. నా యందు మీరు నేను నా మాట ఇచ్చినలా మీకు ఏది ఇష్టమాడుడి అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును.
ఇందువల్ల మీరు నా శిష్యులగుదురు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఫలించాలని చెప్పి కోరుకుంటున్నాడా, మనం పాడవాలని చెప్పి కోరుకుంటున్నాడా దేవుడు? మీరు బహుగా ఫలించడం వలన మీరు నా తండ్రిని మహిమపరచుదురు. హల్లెలూయా. యేసుతో కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు యేసు తునక, మనము ఒక తునక. హల్లెలూయా. మనము యేసుతోటి ఎప్పుడైతే ఆ ద్రాక్షావళిలో నీవు ఏకమవుతావో, హల్లెలూయా, ఆయనతో నీవు ఏకస్తులు అవుతావో, ఆయనలో నువ్వు కలిసిపోతావో, నీవు మీ కుటుంబము బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఫలిస్తామో మన బిడ్డలు వెనక్కి తిరిగి నా తల్లి నా తండ్రి చేసిన ప్రార్థన మా జీవితాలను స్థిరపరచుని చెప్పి వారు చెప్పుకుంటారు. హల్లెలూయా. మీరు కనుక తునకలు అయిపోతే, మీరు కనుక వేరైపోతే, మీరు కనుక పాడైపోతే, నా తండ్రి బాగుంటే బాగున్ను, నా జీవితం బాగుండేది, నీకు చదువుకునేవాడిని, నేను బాగుపడేవాడిని, నా తల్లి బాగుంటే బాగున్ను, నా జీవితం బాగుండేది, నేను బాగుపడేవాడిని, నా తల్లిని మందిరం తీసుకెళ్తే బాగుండేది, నా జీవితం బాగుండేది అని చెప్పి వాళ్ళు బాధపడకుండా నీవు యేసుతో ఏంటి ఎలా ఉండాలంటే అంటుకట్టబడి ఉండాలి. హల్లెలూయా. వేరుగా ఉన్నాను ఆయన ఒకటిగా చేసేవాడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి ఇంటికి ఆయన రక్షణ భాగ్యం దయచేశాడు. కొర్నేలి అన్యుడు, ఆ ఇంటికి రక్షణ వెళ్ళింది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంత అపారమైనదో మీరు గమనించి ఆయన ప్రేమ మనం పొందుకునే విధంగా ఉంటా ఉండాలి. హల్లెలూయా. అందరూ చెప్పారు హల్లెలూయా. చూడండి, కీర్తన 148వ కీర్తన చూద్దాం. 148వ కీర్తన చూద్దాం ఒకసారి. యెహోవాను స్తుతించుడి ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నత స్థలం నివాసులారా, ఆయనను స్తుతించుడి. ఆయన గోకులారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ను స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి. కాంతి నక్షత్రములారా ఆయన స్తుతించుడి. పరమాకాశములారా ఆకాశం పైన జలములారా ఆయన స్తుతించుడి. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఆజ్ఞగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు చూడండి ఒకసారి 11వ చూద్దాం. మృగములారా పశువులారా జీవులారా రెక్కలలో ఎగురు పక్షులారా భూరాజులారా సమస్త ప్రజలారా సమస్త ప్రజలారా భూమి అధిపతులారా సమస్త న్యాయాధిపతులారా యెహోవాను యవ్వనులు కన్యలు వృద్ధులు బాలులు అందరూ యెహోవా నామములో స్తుతించుడి. ఆయన నామము మహోన్నతమైన, ఆయన ప్రభావము భూమి ఆకాశం పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేయుటకు ఇశ్రాయేలుకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. అందరూ స్తుతించాలా, కొందరే స్తుతించాలా? చెప్పండి అమ్మా. అందరూ ఆయనకు రావాలి, అందరూ ఆయన సేవించాలి. ఈ నక్షత్రాలు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ జలములు అన్నీ కూడా, ఈ మృగములు పక్షులు అన్నీ కూడా ఆయన్ని స్తుతించాలా. హల్లెలూయా. ఆయన అక్కడే దేవుడు. ఆయన కుటుంబాన్ని కట్టేవాడు, నీ జీవితాన్ని కట్టేవాడు, నీ జీవితంలో మేలు చేసేవాడు నా దేవుడు. కాబట్టి ప్రభువా, మా కుటుంబం విచ్ఛిన్నంగా ఉంది, మా కుటుంబం సరిగ్గా ఉండట్లేదు, మా కుటుంబం తునాతునకలు అవుతా ఉంది, ఎవరి దారి ఆందే చెప్పి ఉంటా అన్నారు, మమ్మల్ని ఏకమొచ్చే ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుణ్ణి ప్రార్థన వింటాడు. హల్లెలూయా. త్రాగుబోతులు మారుస్తాడు, తిట్టిబోతులు మారుస్తాడు, వ్యభిచారులు మారుస్తాడు ఆయన. హల్లెలూయా. రౌడీలు మారుస్తాడు, గూండాలు మారుస్తాడు మన దేవుడు. వారందరినీ ఏకము చేసి ఆయన ఏకత్వముగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మేము అలా ఉంటామండి, ఆయన సేవిస్తామండి,
ఆయన కనపరుస్తామని చెప్పినవాడు మీ చేతులు పైకెత్తండి. ఆ దేవుని మనము ఉంటారా? మరి తునకలుగా ఉంటారా లేకపోతే కలిసి ఉంటారా? చెప్పాలి. ఇంకా 6 పాయింట్లు ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఉన్నారండి, ఇప్పుడు సరిపోదు టైము. ఇంకా మనము ఇంకో మీటింగ్, బయట మీటింగ్ కూడా ఉంది కాబట్టి మనము ప్రభువా క్షమించి, నేను నీకు విరోధముగా ఉంటా ఉన్నాను, నేను సేవిస్తానయ్యా, గణపరుస్తాను ప్రభువా, నీవు వేరుగా ఉండి ఏమీ చేయ, యేసుతో సహవాసం చేయి. కుటుంబాలను మారుస్తాడు, జీవితాలను మారుస్తాడు, ఘనమైన కార్యం పట్ల చేస్తాడు. ఎండిన ఎముకలు మళ్ళా సజీవంగా ఉంటాయా ఎస్కేలు అంటే, నాకే తెలుసయ్యా, అది నీకే తెలియన్నాడు. ఎండిన ఎముకలు ఎక్కడైనా జీవిస్తాయా? సజీవంగా అవుతాయా? ఎండిన ఎముకలు కలుస్తాయా? అసలు అది ఇంపాసిబుల్. కానీ ఒక మాట చెప్పగానే దేవుడు ఆ యొక్క లోయలో ఉన్న ఎండిన ఎముకలన్నీ కూడా వేటికి వాటికి అతుక్కుని దేహం వచ్చి, ప్రాణం వచ్చి, జీవం వచ్చి, అవి లేచి దేవుడు కనపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎండిన ఎముకల సైతం కూడా జీవం ఇచ్చేవాడు మన దేవుడు. ఏమనుకుంటా ఉన్నావు? పునరుద్ధరణ జీవితాన్ని ఆయన మళ్ళా కట్టేవాడు మన దేవుడు. కాబట్టి ప్రభువా నువ్వు వెంబడిస్తాను దేవా అని చెప్పి మనము దేవుని సేవిద్దాం. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమైనా యేసయ్యా, నేనేమైనా